Hello students, welcome to Sri Guru Bioclasses. Students, Government of Andhra Pradesh SSC Board వారు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బయోలాజికల్ సైన్స్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి మనం ఎలా ఆన్సర్స్ రాయాలి అన్న అంశాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. Model paper of SSC public examination for the academic year 2025-26 by the Director of Government Examination SSC Board AP. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SSC బోర్డు వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్. నెక్స్ట్ జనరల్ సైన్స్ పేపర్ 2, బయోలాజికల్ సైన్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైం విషయానికి వచ్చినట్టయితే 2 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసినట్టయితే క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ 17 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ మొత్తము కూడా 4 సెక్షన్స్గా ఉంటుంది. అందులో 17 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఆ 17 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3 అండ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4. సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 12కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మిగతా సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే అన్ని క్వశ్చన్స్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 hours 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఇలా మనకు ఇవ్వబడినటువంటి 2 అవర్స్లోనే మనం క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి కూడా 15 minutes యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామినేషన్ 2 hours, క్వశ్చన్ పేపర్కి 15 minutes అదనంగా ఇస్తారు అనుకుంటారు. సో అలా ఏమి ఉండదు. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 అవర్స్లోనే మనం క్వశ్చన్ పేపర్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఆన్సర్స్ షెల్ బి రిటన్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. సో అన్ని ఆన్సర్స్ కూడా ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ ఆన్సర్ బుక్లెట్లోనే రాయాలి. నో అడిషనల్ షీట్స్ ఆర్ అవైలబుల్. సో అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ఆన్సర్ షెల్ బి రిటన్ నీట్లీ అండ్ లెజిబుల్లీ. సో ఆన్సర్స్ అన్నీ కూడా క్లియర్గా రాయాలి. ఎలాంటి కాపీయింగ్ చేసి ఆన్సర్స్ రాయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ 1 మనం ఒకసారి చూసినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark అలాట్ చేయడం జరిగింది. ఇలా మనం సెక్షన్ 1 పరిశీలించినట్టయితే 6 into 1 6 marks. 6 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark. ఇలా మనకు 6 marksకి ఈ సెక్షన్ 1 నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో సెక్షన్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయానికి వచ్చినట్టయితే రైట్ ఏ స్లోగన్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్ అమాంగ్ ద పీపుల్. సో ఇలా స్లోగన్ రాయమని అడగచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ ఎక్స్ లేబుల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. సో ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి అందులో ఈ పార్ట్ని లేబుల్ చేయమని కూడా అడగచ్చు. నెక్స్ట్ వుడ్ యూ రికమెండ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఫర్ గ్రోయింగ్ ఫ్రూట్ ప్లాంట్స్, గివ్ రీజన్. సో ఇలా కూడా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద అనిమల్ విచ్ షో రీజనరేషన్. సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నేమ్ 2 animals in which sex is not genetically determined, who proposed the laws of inheritance. సో ఇలా మనకు సెక్షన్ 1లో క్వశ్చన్స్ అన్నీ కూడా
1 మార్క్ క్వశ్చన్స్. సో 1 లైన్ లేదా 1 సెంటెన్స్లో లేదా 1 వర్డ్లో ఆన్సర్ వచ్చే విధంగా మనకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయబడతాయి. నెక్స్ట్ సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇలా సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే మనకు అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ కూడా మనకు ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో 4 into 2 8 మార్క్స్కి సెక్షన్ 2 నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మన క్వశ్చన్స్ చూసినట్టయితే వాట్ ఈస్ సినాప్స్, రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్, వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ఎస్కేప్ ఫ్రమ్ ద డెంటల్ కేర్స్, విచ్ ఆర్గానిజం రిప్రజెంట్ ద ప్రొడ్యూసర్ అండ్ హెర్బివోర్ ఇన్ ద గివెన్ ఫుడ్ చైన్. సో ఇలా ఫుడ్ చైన్ ఇచ్చి ఇందులో ప్రొడ్యూసర్ ఏంటి, కన్జ్యూమర్ ఏంటి, లేదా ప్రొడ్యూసర్ ఏంటి, హెర్బివోర్ ఏంటి, కార్నివోర్ ఏంటి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హౌ ద అమౌంట్ ఆఫ్ యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ రెగ్యులేటెడ్. సో ఇలా మనకు సెక్షన్ 2 నుంచి ఇలా మనకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఇన్ ఓన్లీ ద క్వశ్చన్ నెంబర్ 12. సో ఇలా మనం చూసినట్టయితే సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 12కు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇలా చూడండి, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ నర్వ్ సెల్ ఆర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదో ఒక డయాగ్రామ్ వేసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ 5 into 4 20 మార్క్స్కి ఈ సెక్షన్ 3 అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్టయితే కంపేర్ ద alveoli ఇన్ ద లంగ్స్ అండ్ నెఫ్రాన్స్ ఇన్ ద కిడ్నీస్ విత్ రెస్పెక్ట్ టు దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో ఇలా డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ డయాగ్రామ్ అడిగారు. నెక్స్ట్ హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్, గివ్ ఎనీ 2 మెథడ్స్, రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రెడేటర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద అదర్ ట్రాఫిక్ లెవెల్స్. సో ఇలా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఇలా ప్రతి క్వశ్చన్కి కూడా 8 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో 2 into 8 16 మార్క్స్కి ఈ సెక్షన్ 4లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి కూడా మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. చూడండి, ఇలా రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ దట్ యు ఫాలో ఇన్ యువర్ ల్యాబ్ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో ఈ యాక్టివిటీ రాయాలి. లేదా ఎక్స్ప్లెయిన్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ రీప్రొడక్షన్ ఇన్ ఈస్ట్. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రాసినట్టయితే మనకు 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 17th కూడా ఏబి అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి హౌ డస్ ఫోటోట్రోపిజం అకర్స్ ఇన్ ప్లాంట్స్ ఆర్ హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రేడ్స్ మే డామినెంట్ ఆర్ రెసివ్ అని ఇలా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రాసినట్టయితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఆన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ 1 ఆన్సర్స్ చూసినట్టయితే రైట్ ఏ స్లోగన్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్ అమంగ్ ద పీపుల్. సో ఇలా ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి ఒక స్లోగన్ రాయాలి. డొనేట్ ఆర్గాన్స్ సేవ్స్ లైఫ్స్ ఆర్ డొనేట్ ఆర్గాన్స్ గివ్ లైఫ్. సో ఇలా మనం నేర్చుకున్నటువంటి స్లోగన్స్లో ఏదో ఒక స్లోగన్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ ఎక్స్ లేబుల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. సో ఈ ఎక్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ స్టొమాటల్ పోర్. సో ఇది స్టొమాటల్ ఇక్కడ పోర్ని మనకు ఎక్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని స్టొమాటల్ పోర్గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వుడ్ యూ రికమెండెడ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఫర్ గ్రోయింగ్ ఫ్రూట్ ప్లాంట్స్, గివ్ రీజన్. ఇక్కడ మనకు ఒక రీజన్ రాస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ నేను ఇంచుమించు 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 1 or 2 రాసినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సరిపోతుంది. సో లెట్ us see that answer. Vegetative propagation practiced in growing fruit plants for the following reasons. We get more number of plants in a short time. సో షార్ట్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ సీడ్లెస్ ప్లాంట్స్. సో సీడ్లెస్ ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ మెథడ్లోనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ ద ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆర్ జెనెటికలీ సిమిలర్ టు ద పేరెంట్ ప్లాంట్స్. సో ఏదైతే మనము వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా గ్రో చేస్తామో
ఆ ప్లాంట్స్ అన్నీ కూడా జెనెటికల్లీ సిమిలర్ 100% సిమిలర్గా పేరెంట్ని పోలి ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్స్ రైజ్డ్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ క్యాన్ బేర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎర్లియర్ దాన్ దోస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీడ్స్. సో సీడ్స్తో నాటేటటువంటి ప్లాంట్స్ కంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా నాటేటటువంటి ప్లాంట్స్ తొందరగా ఫ్రూట్స్ని తర్వాత ఫ్లవర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనము దీన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ రీజన్స్లో మీరు ఏది గుర్తుపెట్టుకొని ఏది రాయగలిగితే అది రాయండి. సో ఏది రాసినా కూడా మనకు మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద అనిమల్ విచ్ షో రీజనరేషన్. సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో ఈస్ట్, హైడ్రా, అమీబా అండ్ లీష్మానియా ఇవ్వడం జరిగింది. సో హైడ్రాలో మనకు రీజనరేషన్. సో రీజనరేషన్ అంటే ఏంటి? ఒక ఆర్గానిజం ఏదైనా దాని బాడీ పార్ట్ లాస్ అయినట్టయితే ఏదైతే లాస్ అయిందో ఆ పార్ట్ నుంచి న్యూ ఆర్గానిజం ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ హైడ్రా రీజనరేషన్ కెపాసిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్, అమీబా, లీష్మేనియాలో ఈ రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. నెక్స్ట్ అనదర్ ఆర్గానిజం కూడా ఉంది, దాన్నే మనం ప్లనేరియా అంటాం. సో ప్లనేరియా అనేటటువంటి ఆర్గానిజంలో కూడా రీజనరేషన్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ప్లనేరియా అండ్ హైడ్రా ఏది ఇచ్చినా కూడా మనకు ఈ రీజనరేషన్కి ఎగ్జాంపుల్గా మనము రాయొచ్చు. నెక్స్ట్ నేమ్ 2 animals in which sex is not genetically determined. స్నేల్స్ అండ్ ఒఫ్రియోట్రోకా. సో స్నేల్స్ అండ్ ఒఫ్రియోట్రోకా అనేటటువంటి ఆర్గానిజమ్స్లో జెనెటికల్గా సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగదు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బట్టి అందులో సెక్స్ డిటర్మినేషన్ అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ హూ ప్రపోజ్డ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు? గ్రెగర్ జోహాన్ మెండల్ అనేటటువంటి ఆయన మనకు లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో వాటిని మనము మెండల్ లాస్ అంటాం. సో ఇలా మనకు సెక్షన్ 1లో సెక్షన్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా 1 వర్డ్ లేదా 1 సెంటెన్స్లో ఆన్సర్స్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే వాట్ ఈజ్ సినాప్స్, రైట్ ఇట్స్ ఫంక్షన్. సో సినాప్స్ అంటే ఏంటి? ద గ్యాప్ ఆర్ జంక్షన్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ సినాప్స్. సో ద ఫంక్షనల్ జంక్షన్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఈజ్ నోన్ యాజ్ సినాప్స్. సో సినాప్స్ అంటే రాస్తే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సినాప్స్ కూడా అడిగారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సినాప్స్ ఏంటి? అట్ ద సినాప్స్ ద ఎలక్ట్రికల్ ఇంపల్స్ sets off the release of chemicals that cross the gap and start a similar electrical impulse in the next neuron. ఒక న్యూరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక న్యూరాన్కి ఎగ్జాక్ట్గా వెళ్ళాలి అంటే ఈ సినాప్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలా మనకు రీజన్ రాయాలి, తర్వాత సినాప్స్ అంటే ఏమో రాయాలి. సో ఈ రెండు రాసినట్టయితేనే మనకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ఎస్కేప్ ఫ్రమ్ ద డెంటల్ కేరీస్. సో డెంటల్ కేరీస్ రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో డెంటల్ కేరీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొంతమంది పళ్ళలో గార లాంటిది కట్టేసి ఉంటాయి, ఎల్లోగా అయిపోయి ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటామంటే డెంటల్ క్యారీస్ అంటాం. సో ఈ డెంటల్ క్యారీస్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చో మనము రాయాలి. బ్రషింగ్ ద టీత్ ఆఫ్టర్ ఈటింగ్ రిమూవ్స్ ద ప్లగ్స్ బిఫోర్ ద బ్యాక్టీరియా ప్రొడ్యూస్ యాసిడ్స్. సో మనం తిన్న వెంటనే మన టీత్స్ని బ్రషింగ్ చేసినట్టయితే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవాయిడ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంటైనింగ్ షుగర్. షుగర్ ఉన్నటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఫ్లాస్ అట్ లీస్ట్ వన్స్ ఈచ్ డే. సో కొన్ని రకాలైనటువంటి థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటితో మన టీత్స్ని అట్లీస్ట్ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. విజిట్ యువర్ డెంటిస్ట్ ట్వైస్ ఏ ఇయర్. సో ఇయర్లో 2 or 3 times డెంటిస్ట్ని కలిసి మన టీత్స్ గురించి చెక్ చేసుకోవాలి. సో ఇలా మనకు కొన్ని ప్రికాషన్స్ అంటే అట్లీస్ట్ 2 to 4 పాయింట్స్ రాసినట్టయితే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆర్గానిజం రిప్రజెంట్ ద ప్రొడ్యూసర్ అండ్ హెర్బివోర్ ఇన్ ద గివెన్ ఫుడ్ చైన్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్ ఏది, హెర్బివోర్ ఏదో మనము ఐడెంటిఫై చేయాలి. సో లెట్ us see this. This is a grass. So this is the insect. This is frog, snake, so eagle. So like this
ఇందులో ఏంటి మనకు ప్రొడ్యూసర్ అంటే ఏంటి, ఏదైతే ఫుడ్ను ప్రిపేర్ చేస్తుందో దాన్ని మనం ప్రొడ్యూసర్ అంటాం. సో గ్రాస్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్ ఇన్ దిస్ ఫుడ్ చైన్. సో వాట్ ఈస్ హెర్బివోర్? హెర్బివోర్ అంటే ఏంటి, గ్రాస్ని ఏదైతే తింటుందో దాన్ని మనము హెర్బివోర్ అంటాం. సో ఇక్కడ ఏంది, గ్రాస్ ఏం తింటా ఉంది, సో ఇన్సెక్ట్ తింటా ఉంది కాబట్టి ఈ ఇన్సెక్ట్ని మనము హెర్బివోర్ అనొచ్చు. సో ఇలా మనకు ఈ ఫ్లో చార్ట్ చూసి మనము ఆన్సర్స్ ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, హౌ ద అమౌంట్ ఆఫ్ యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్ రెగ్యులేటెడ్. సో యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అది ఎలా రెగ్యులేట్ అవుతుందో రాయాలి. ద అమౌంట్ ఆఫ్ యూరిన్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ ద నెఫ్రాన్. సో యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎంత వాటర్ అయితే నెఫ్రాన్లో రీఅబ్జార్ప్షన్ జరుగుతుందో దాన్ని బట్టి యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్ బై ద నెఫ్రాన్ ట్యూబ్యూల్ డిపెండ్స్ ఆన్. సో ఈ రీఅబ్జార్ప్షన్ అనేది ఎంత మేరకు జరుగుతుంది అన్నది కూడా మనకు కొన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ద ఎక్సెస్ వాటర్ రిమూవ్డ్ ఇన్ ద బాడీ. సో బాడీలో నుండి ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయాలా. డిజాల్వ్డ్ నైట్రోజన్ వేస్ట్ లైక్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ అండ్ సాల్ట్స్ టు బి ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ. సో ఎంత నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యాయి, సో ఈ యూరియా ఆ యూరిక్ యాసిడ్ లాంటి నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఎంత మేరకు ఉన్నాయో దాన్ని బట్టి కూడా మన యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, హార్మోన్స్ ఆల్సో ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దిస్ రెగ్యులేషన్. సో వాసోప్రెసిన్ లాంటి కొన్ని హార్మోన్స్ కూడా ఈ యూరిన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా రెగ్యులేట్ అవుతుంది అన్నదానికి ఈ పాయింట్స్లో ఆన్సర్స్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్, సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే, కంపేర్ ద alveoli in the lungs and nephrons in the kidneys with respect to their structure and function. సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ పరంగా alveoli-కి నెఫ్రాన్కి డిఫరెన్సెస్ రాయాలి. లెట్ us see that alveoli are functional units of lungs. సో లంగ్స్లో ఏముంటాయి, alveoli ఉంటుంది. అదే నెఫ్రాన్స్ ఎక్కడ ఉంటాయి, నెఫ్రాన్స్ ఆర్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి. ఏ మెచ్యూర్ లంగ్ హ్యాస్ అబౌట్ 30 crore alveoli. అప్రాక్సిమేట్లీ 30 crore alveoli ఉంటాయి. ఏ కిడ్నీ హ్యాస్ అబౌట్ 10 lakh నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ 10 lakhs దాకా ఉంటాయి. నెక్స్ట్, alveoli హ్యావ్ థిన్ వాల్డ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్. సో ఈ alveoli అనేది ఏంటి, బెలూన్ లైక్ స్ట్రక్చర్స్. బట్ నెఫ్రాన్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ వెరీ థిన్ వాల్డ్ బ్లడ్ క్యాపిలరీస్ ఫౌండ్ ఇన్ కిడ్నీ. సో నెఫ్రాన్ అనేది క్లస్టర్ ఆఫ్ థిన్ బ్లడ్ వెజల్స్తో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ద alveoli ప్రొవైడ్ ఏ వైడ్ సర్ఫేస్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లంగ్స్. సో లంగ్స్లో సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఈ alveoli ఉపయోగపడుతుంది. వెన్ వీఆర్ కమింగ్ టు దట్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ నెఫ్రాన్ ఈజ్ నాట్ మచ్ మోర్. సో నెఫ్రాన్కి సర్ఫేస్ ఏరియాకి రిలేషన్ ఉండదు. సో కాబట్టి సర్ఫేస్ ఏరియా నాట్ మోర్ ఇన్ నెఫ్రాన్. నెఫ్రాన్కి సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ O2 అండ్ CO2 టేక్స్ ప్లేస్ త్రూ ద నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఇన్ alveoli. సో alveoliకి చుట్టూ ఉన్నటువంటి క్యాపిలరీస్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ద బౌమన్స్ క్యాప్సిల్ ఇన్ ద నెఫ్రాన్ రెగ్యులేట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్స్. సో ఈ బౌమన్ క్యాప్సిల్స్ అనేది నెఫ్రాన్లో ఉండి వాటర్ అండ్ సాల్ట్స్ యొక్క బ్యాలెన్స్ అనే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనకు alveoliకి నెఫ్రాన్కి డిఫరెన్సెస్ రాసినట్టయితే మనకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇలా మనకు డయాగ్రామ్స్ అడగడం జరిగింది. సో నర్వ్ సెల్, సో దిస్ ఈజ్ ద నర్వ్ సెల్. సో నర్వ్ సెల్ వేసి వాటికి పార్ట్స్ రాయాలి. నెక్స్ట్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ మీన్స్ కిడ్నీస్. సో కిడ్నీస్ డ్రా చేసి వాటికి లేబుల్ చేసినట్టయితే మనకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్, గివ్ ఎనీ 2 మెథడ్స్. సో వేస్ట్ డిస్పోజల్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, సో వాటిని మనం తగ్గించాలంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. సో ద ఫాలోయింగ్ మెథడ్స్ క్యాన్ బి అడాప్టెడ్ ఫర్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. సో వేస్ట్ డిస్పోజల్ని
మనం ఎలా తగ్గించాలి అని చూసినట్టయితే బై మినిమైజింగ్ ద యూజ్ ఆఫ్ డిస్పోజబుల్ ఐటమ్స్ అండ్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ రీసైకిల్డ్ ఆర్టికల్స్. సో మనం రీసైకిల్డ్ ఆర్టికల్స్ని ఎక్కువగా వాడినట్టయితే మనకు వేస్ట్ అనేది జనరేట్ అవ్వదు. సో కాబట్టి మనము వేస్ట్ని తగ్గించవచ్చు. సపరేటింగ్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ బిఫోర్ డంపింగ్ దెమ్ ప్రొడ్యూస్ కంపోస్ట్ అండ్ బయోగ్యాస్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో ఇలా మనము వేస్ట్ని డిస్పోజల్ చేసేటప్పుడు కూడా బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే కుళ్ళిపోనివి సపరేట్గా చేసి మనం డంపింగ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటి నుంచి కంపోస్టు అండ్ బయోగ్యాస్ని కూడా మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వేస్ట్ డిస్పోజల్లో ఇలాంటి మెథడ్స్ ఫాలో అయినట్టయితే మనం వేస్ట్ని చాలా వరకు తగ్గించవచ్చు. సో ఇక్కడ 2 మెథడ్స్ అన్నారు కాబట్టి మనం ఈ 2 మెథడ్స్ రాస్తే సరిపోతుంది. రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. సో కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి మనం షార్ట్ నోట్ రాయాలి. సో కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి మనం ఫాలో అయ్యేటటువంటి మెథడ్స్నే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటాము. కాంట్రాసెప్షన్ ఈజ్ ద అవాయిడెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బై ప్రివెంటింగ్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవం. సో ఓవం ఫర్టిలైజేషన్ కాకుండా ఆపేటటువంటి మెథడ్స్నే మనము కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటాము. సో ద మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇంక్లూడ్ విత్డ్రాల్ టెక్నిక్, బ్యారియర్ మెథడ్స్, ద ఇంట్రాయూటరస్ కాంట్రాసెప్టివ్ డివైసెస్, కెమికల్ మెథడ్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వీటి గురించి మీకు తెలిస్తే ఒక్కొక్క పాయింట్ రాయొచ్చు, లేదా ఇలా బ్రీఫ్గా రాసేసినా సరిపోతుంది. నెక్స్ట్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అడాప్టింగ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇలా రాసిన తర్వాత ఇలా ఎందుకు మనం ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఫాలో అవుతాము అని చూసినట్టయితే దే ప్రివెంట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని ప్రివెంట్ చేయొచ్చు. దే ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఎస్టీడీస్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా మనము ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి రాసినట్టయితే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రెడేటర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆర్గానిజం ఇన్ ద అదర్ ట్రాపిక్ లెవెల్స్. సో ఇలా మనకు ఎకోసిస్టంలో ప్రెడేటర్స్ లేకపోతే ఏమవుతుంది, మిగతా ట్రాపిక్ లెవెల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇఫ్ వి రిమూవ్ ప్రెడేటర్స్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్ ద ప్రే పాపులేషన్ విల్ ఇంక్రీజ్ ఎనార్మస్లీ యాజ్ దెర్ ఈజ్ నో నేచురల్ కంట్రోల్ ఓవర్ దెమ్. సో ప్రెడేటర్స్ లేకపోతే ఏవైతే ఆ ప్రెడేటర్స్ ఫుడ్గా ఉంటాయో ప్రే పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకు? వాటిని తినేవి ఏవి లేవు కాబట్టి వాటి పాపులేషన్ చాలా వరకు పెరిగిపోతుంది. ద ప్రొడ్యూసర్స్ పాపులేషన్ విల్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ యాజ్ ద ఆర్గానిజమ్స్ ఫీడింగ్ ఆన్ దెమ్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే ఈ ప్రే పాపులేషన్ ఎక్కువైపోతుందో అవి ఎక్కువగా ప్రొడ్యూసర్స్ని తినడం స్టార్ట్ అవుతాయి. సో ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా చాలా వరకు తొందరగా డిసప్పేరెన్స్ అంటే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ జనరేషన్స్ ద ప్రే పాపులేషన్ ఆల్సో బిగిన్స్ టు డిక్రీజ్ యాజ్ సమ్ ఆఫ్ ద ప్రేస్ బిగిన్ టు డై డ్యూ టు స్టార్వేషన్. సో ఇలా ప్రే పాపులేషన్ ఎక్కువగా అవడం వల్ల ఇవి గడ్డి ఎక్కువగా తినేయడం వల్ల ప్రొడ్యూసర్స్ పాపులేషన్ తగ్గిపోతుంది. సో వీటి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికే ఫుడ్ కోసము గొడవలు వచ్చి చాలా వరకు ఆర్గానిజమ్స్ చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. రిమూవల్ ఆఫ్ ఆర్గానిజం ఫ్రమ్ ఎనీ ట్రాపిక్ లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్ డిస్టర్బ్ ద ఎకోసిస్టమ్ అండ్ లీడ్స్ టు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. సో ఈ విధంగా ఫుడ్ చైన్లో కానీ ఫుడ్ వెబ్లో కానీ ఇలా ఏదో ఒక ఆర్గానిజం డిసప్పేర్ అయినట్టయితే సో టోటల్గా ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎకాలజీ కూడా బ్యాలెన్సింగ్ లేకుండా అంటే నార్మల్గా కాకుండా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ దట్ యు ఫాలో ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ అనేటటువంటి యాక్టివిటీని మనం రాయాలి. సో ఏదైనా మనం యాక్టివిటీ రాసేటప్పుడు స్టూడెంట్స్ ఏం రాయాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి. సో ఇన్ఫరెన్స్ కూడా రాసినట్టయితే మీకు 100% 8కి 8 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏదైనా ఉంటే కూడా రాసినట్టయితే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్కి 8 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి ఇలా టు ప్రూవ్ దట్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో మెటీరియల్స్ ఏదైతే అవసరం అవుతుందో అది రాయాలి.
నెక్స్ట్ ప్రొసీజర్ కూడా పాయింట్ వైజ్ రాయాలి. చాలామంది స్టూడెంట్స్ ప్రొసీజర్ కరెక్ట్గా రాస్తారు, కాకపోతే ముందు పాయింట్ వెనక్కి, వెనక్కి పాయింట్ ముందుకి రాసేస్తూ ఉంటారు. సో ఇలా రాసినట్టయితే మీరు అనుకోవచ్చు మేము బాగా రాసాము, మాకు మార్కులు రాలేదని. సో ఎగ్జామినరు పాయింట్ టు పాయింట్ చూస్తారు. తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆర్డర్లో ఉండాలి. సో ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, సెకండ్ ఏం చేస్తాం, ఇలా మన ప్రొసీజర్ అనేది ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఆ అబ్జర్వేషన్ నీట్గా క్లారిటీగా ఉండాలి. ఇన్ఫరెన్స్ కూడా క్లియర్గా ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా 8కి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ రీప్రొడక్షన్ ఈస్ట్. సో ఇందులో కూడా ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ ఇలా మనకు పాయింట్ వైజ్ రాయాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్, కన్క్లూజన్ ఇలా కూడా మనము రాసినట్టయితే 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే హౌ డస్ ఫోటోట్రోపిజం అకర్స్ ఇన్ ప్లాంట్స్. ఇందులో కూడా ఎయిమ్ టు ప్రూవ్ ద ఫోటోట్రోపిజం అకర్స్ ఇన్ ప్లాంట్స్, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయి, నెక్స్ట్ ప్రొసీజర్ అనేది కూడా ఇలా మనము సింపుల్గా స్టెప్ బై స్టెప్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదైనా అవసరమైనట్టయితే అక్కడ డయాగ్రామ్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ షో దట్ ట్రేట్స్ మే డామినెంట్ ఆర్ రెసివ్. సో దీనికి కూడా మనకు మెండల్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయాలి. సో చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మోనో హైబ్రిడ్ రాయాలా డైహైబ్రిడ్ రాయాలా అనేటటువంటిది కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇక్కడ డామినెంట్ అండ్ రెసెసివ్ అని ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది మోనో హైబ్రిడ్ క్రాస్. సో మోనో హైబ్రిడ్ క్రాస్కి సంబంధించినటువంటి ఆన్సరు రాయాలి. ఓకే, సో రాసిన తర్వాత లాస్ట్లో ఈ ఫ్లో చార్ట్ వేసినట్టయితే మీకు 8కి 8 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ విత్ ఆన్సర్స్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీ గురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.